ఒక్క నిమిషం. దీనిలో రాసుకుందాం. సో చెక్ బాక్స్ హ్యాండిల్ చేయాలంటే నార్మల్ క్లిక్ ఆపరేషనే మనం పెట్టేది. సో ఎలా రాయాలంటే, ఇప్పుడు నీ హోమ్ కదా క్లిక్ చేద్దాం అనుకుంటుంది. సో హోమ్కి ట్రీ నోడ్ హోమ్ అనే ఒక ఐడి ఉంది కదా, ఆ ఐడి తీసుకుందాం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి ఐడి వాల్యూ డాట్ క్లిక్. ఇది ఇంకా రన్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, ఓపెన్ అవుతుందిలే. ఎందుకు ఇంత స్లో ఉంది? సో మనకి క్లిక్ ఓకే. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ ఎక్సెప్షన్ వస్తుంది కదా, కానీ మనం డైరెక్ట్ ఇన్పుట్కే రాసినా కూడా అలా వస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే, మాన్యువల్గా క్లిక్ చేస్తే అవుతుంది కదా. ఏంటండి? నాకు అవుతుందండి, అది డ్రాప్ అవుతుంది. డ్రాప్ కాదు, చెక్ బాక్స్ మీద ఒక మాట ఒకసారి అదే అదే దాని గురించి అడుగుతాను. ఇప్పుడు పక్కన మనం డ్రాప్ కొట్టాం కదా, ఒకసారి దానికి దీంట్లోకి వెళ్ళారా, ఎలిమెంట్స్ అంటే దాని కోడింగ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఇక్కడ ఎస్విజి స్ట్రోక్ అది యా. ఇప్పుడు ఒకవేళ కనుక మనకి వీటిల్లోని మనం ఫర్ ఎగ్జాంపుల్ అది కామన్ గా రాలేదనుకుందాం, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సెర్చ్ లోని ఒక 3 or 4 సెర్చెస్ వచ్చేసింది అని అనుకుందాం, మనం ఏదైనా వెతుకుతుంది. ఇప్పుడు మనం పేరెంట్ దానికి వెళ్తే ఇప్పుడు పైన ఉన్న డెవ్ తీసుకోమంటారా? ఒకవేళ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫైన్, అది మనం తీసుకున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ లోని ఇక్కడ స్పాన్ ఉంది, ఎల్ఐ ఉంది, ఓఎల్ ఉంది, దానిపైన డివ్ ఉంది. ఆ డివ్ కాకుండా ఆ పైన ఉన్న డివ్ కి ఇవన్నీ దీని కింద అవన్నీ వస్తున్నాయి. సో ఒకవేళ మనం చైల్డ్ పేరెంట్ ఇంకా కిందనండి, కింద దానికి వస్తుంది, దానికి రావట్లేదు, దానిపై దానికి
కాదండి. జనరల్‌గా మనం డివ్ మీద అసలు క్లిక్ చెయ్యం. డివ్ అనేది ఏంటి? సెక్షన్ డివైడ్ చేసుకోవడానికి కదా! సో, డివ్ అవును. మీద మనం ఏ ఆపరేషన్స్ చేయం. క్లిక్ కానీ, సెండ్ కీస్ కానీ. ఆ మహా అయితే అక్కడ ఏమైనా టెక్స్ట్ ఉంటే ఒకవేళ డివ్‌లో టెక్స్ట్ కూడా ఉండదు. లేబుల్స్ ప్యాన్‌లోనే టెక్స్ట్ ఉండిద్ది. డివ్ ఈజ్ జస్ట్ ఫర్ ఎ సెక్షన్ అనమాట. సో, మనం డివ్‌తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అంటే అది క్లిక్ చేయడానికి ట్రై చేస్తుంది గానీ, అది నాకు తెలిసి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా క్లిక్ చేయలేకపోతుంది. సో, అలాంటి కేసెస్‌లో ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వాడి ట్రై చేయాలి. అలా కూడా అవ్వకపోతుంటే మనం లొకేటర్ మార్చుకొని వేరేలా రాసుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని నా ఫస్ట్ మనం డౌట్ అది కాదు సురేఖ గారు. నా డౌట్ అది కాదు. ఇప్పుడు మనం ఆ డ్రాప్ డౌన్ దగ్గరే పెట్టండి మీరు చెప్తారు. డ్రాప్ డౌన్ దగ్గర పెట్టి అది ఫస్ట్ డ్రాప్ డౌన్. ఇన్ కేసు అక్కడ మనం తీసుకుంటున్నప్పుడు అది మనకి యూనిక్ గా రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్. ఓకేనా? క్లాస్ లేకపోతే టైటిల్, ట్యాగ్ ఏదో ఒకటి. అది మనకి కామన్ గా రాలేదనుకోండి. మనం ఏం చేస్తాము యూజువల్లీ పేరెంట్ దానికి వెళ్ళి పేరెంట్ చైల్డ్ ఇది ప్రాసెస్ ఫాలో అయ్యి మనం ఎక్స్‌పాత్ తెచ్చుకుంటాం అవును. కదండీ! అవును. ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ లోని నాకు ఏది పేరెంట్ అవుతది? ఏది చైల్డ్ అవుతదో ఒకసారి చెప్పండి. ఒకవేళ ఇదే సిట్యుయేషన్ లో మనకి రాలేదనుకుందాం. అంటే ఇప్పుడు ఇది కామన్ గా అది కామన్ గా వచ్చేసింది. ఒక ఇప్పుడు 4, ఇప్పుడు 5 ఈ సెర్చ్ ఎస్‌విజికే చేస్తే. కదా మీరు రాయాలనుకుంటుంది. సో, ఇప్పుడు ఈ హ్మ్. ఐకాన్‌కే కదా మీరు యూనిక్‌గా ఎందుకంటే ఇక్కడ అవును. 4 ఐకాన్స్ అవును. ఉన్నాయి కాబట్టి అవునవును. రావట్లేదని అవును. అనుకుంటున్నారు. సో, అప్పుడు మీరు ఇక్కడ ఈ ఎస్‌విజికి దానికి ఇక్కడ బటన్ ఉంది కదా! సో, ఈ బటన్ అవును. లోపల ఎస్‌విజి ఉంది కదా! ఈ బటన్‌కి అవును. ఎస్‌విజికి రిలేషన్ ఏంటో చూసుకోవాలి. సో, బటన్ లోపల ఎస్‌విజి ఉంది. సో, బటన్‌కి Yes. ఎక్స్‌పాత్ రాసుకొని దాని నుండి ఎస్‌విజికి రిలేషన్ కనుక్కుంటాం. సో, ఇట్ ఈస్ ఎ చైల్డ్ రిలేషన్. సో, ఇప్పుడు ఎస్‌విజికి మనం ఏం తీసుకుంటామండి? స్ట్రోకా? ఫైలా? అది ఏది తీసుకుంటే యూనిక్‌గా వస్తుందో అది ట్రై చేయాలి. అట్రిబ్యూట్ ఇదే యూనిక్‌గా ఉండిద్దని నేను చెప్పలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి రాయాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? టాగుల్ ఉంది టైటిల్ తీసుకున్నాను. సో, ఇప్పుడు మనకి 4 టాగుల్స్ ఉన్నాయి. కానీ అందులో మనకి ఫస్ట్‌దే కావాలి. సో, ఫస్ట్‌దే కావాలి అనేసంటే మన డైరెక్ట్‌గా ఎలిమెంట్ మీద క్లిక్ చేయంటే ఎస్‌విజికి రావాలి. బట్ మనకు ఇప్పుడు ఈ బటన్ ఒకటే యూనిక్‌గా రావాలి కాబట్టి ఈ ఎల్ఐలో ఇదేంటి ఫస్ట్ ఎల్ఐ కదా! ఇప్పుడు దీనిలో 4 ఎల్ఐస్ ఉన్నాయి. బికాజ్ 4 ఐకాన్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి 4 ఎల్ఐస్ ఉంటాయి. సో, ఫస్ట్ ఎల్ఐకి రాసుకుంటే సరిపోతది కదా! సో, దీనికి మనం ఏం రాసుకోవచ్చు? వన్ వే ancestor li of 1 సారీ ఇలా రాసుకున్నా కూడా మన 4 వస్తున్నాయి. అప్పుడు మనం ఇంకోవే ఎత్తుక్కోవాలి. సో, ఈ ఆప్షన్స్ ఉంది కదా! ఈ ఆప్షన్స్ నుండి రాసుకుంటూ వద్దాము. ఇప్పుడు మనం డివ్ తీసుకుంటున్నామా అండి? ఆ! అది మనం రాసుకుంటూ చూసుకోవాలి దేనికొస్తుంది అని. డైరెక్ట్‌గా దీనికే వస్తది అని మనం చెప్పలేమనమాట. ఓకే. ఇప్పుడు ఇంకో క్వెషన్. నేను అట్లాగే వెళ్ళానండి. ఫస్ట్ రాలేదని అనుకోని అలాగే వెళ్లి డివ్ దాకా వచ్చాను. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే మనం ఎప్పుడు చైల్డ్ అని తీసుకుంటాం. మనం ఎప్పుడు యాన్సిస్టర్ తీసుకుంటాం. మనం ఎప్పుడు అంటే కింద నుంచి పైకి ఎప్పుడెళ్తాం. పైనుంచి కిందకి ఎప్పుడొస్తాం. ఎందుకు అట్లా? అంటే లైక్ ఇప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మనకి ఆ డిఫరెన్స్ వస్తది. ఏ ఎలిమెంట్‌కి రాద్దాం అనుకుంటున్నామో, ఆ ఎలిమెంట్‌కి మనకి ఏది సూటబుల్‌గా ఉంది ఆ సిట్యుయేషన్‌లో. ఇప్పుడు మరి నేను ఫస్ట్ కిందకి రాయడానికి వచ్చాను. లైక్ చైల్డ్ డిసెండెంట్‌తో రాసుకొని వచ్చాను. నాకు వర్క్ అవ్వలేదు. అప్పుడు నేను పైకెళ్తాను. సో, జస్ట్ అది మన కాన్షియస్‌నెస్ అంతే అనమాట. ఏది వాడితే అది మనకి కరెక్ట్‌గా అనిపిస్తది అని. ఈ కిందకే వెళ్ళాలి, పైకెళ్ళాలని రూల్ కాదు. మనకేంటంటే సెకండ్ ఎలిమెంట్ ఏదైతే మీరు రిలేషన్ పెట్టుకొని సెకండ్ ఎలిమెంట్ రాస్తున్నారో అది మన ఫైనల్ డెస్టినేషన్ అయిద్దనమాట. ఓహ్! సెకండ్ ఎలిమెంట్ ఓకే. అంటే ఇప్పుడు నేను ఆ డివ్ తీసుకొని అది నాకు యూనిక్‌గా వచ్చిందనుకోండి ఆ వాల్యూ. ఇప్పుడు డివ్ క్లాస్ ఆర్‌సిటీ డ మ మ స్లాష్ ఇప్పుడు ఇది ఐ మనకి మీన్ యూనిక్‌గా డాష్ వచ్చింది కదా! ఆప్షన్స్ అని ఉంది. ఇప్పుడు అది యూనిక్‌గా ఉందనుకోండి. హ్మ్. ఫస్ట్ అది తీసుకొని నేను చైల్డ్ పెట్టుకొని హ్మ్. అప్పుడు నేను సెకండ్ వాల్యూ ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి రావచ్చు కదా! యాహ్! కావాలనుకుంటే చైల్డ్ అంతే. పెట్టుకొని. అంతే. అంతే కదా! మరి మనం అనుకుంది. అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. ఇప్పుడు నేనన్నదేమో పైనుంచి కిందకి రావడం. డివ్ నుంచి
చైల్డ్‌కి అది రావటం. ఎలా అయినా చైల్డ్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒక బండ గుర్తు ఏంటంటే ఇప్పుడు మీరు ఎలిమెంట్‌కి రాద్దాం అనుకుంటున్నారనుకోండి. ఆ ఎలిమెంట్ మీ ఫైనల్‌ది. సో, మీ రిలేషన్ దీని ఎలిమెంట్‌కి మీరు పైనుండి రాసుకొని రండి, కింద నుండి రాసుకొని రండి రిలేషన్. అది మనకు అనవసరం. పైనుండి రాసుకొని వస్తే మీకు యూనిక్‌గా ఐడీ ఉంటే మనం రాసుకోగలుగుతున్నామంటే ఫాలోయింగో లేకపోతే డిసెండెంటో చైల్డో అలా రాసుకుంటాం. మనకి కింద ఎక్కడో ఒక ఐడీ కనిపించింది. ఈ ఐడీ నుండి ఇక్కడ పాయింట్ చేయడం ఈజీగా ఉంది. అప్పుడు మనం కింద దాని నుండి పైకొస్తాం. దానికంటూ ఒక పర్టిక్యులర్ రూల్ లేదు. ఇట్స్ జస్ట్ మనం ఎక్కడ రాసుకున్నా మనకి ఈజీగా ఉండిద్దో అది చేస్తాం అంతే. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు మనం ఈ చెక్ బాక్స్‌కి ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్‌తో ట్రై చేద్దాము. ట్రై చేసారా మీలో ఎవరైనా జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్‌తో దాన్ని క్లిక్ చేయడానికి? ఓన్లీ ఆ డ్రాప్ వరకే నేను ట్రై చేశాను. ఇంకా క్లిక్ బాక్స్ ట్రై చేయలేదు. సో ఆల్రెడీ పైన జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్కి మనం పెట్టేసాం కాబట్టి అదే దాన్ని వాడుకోవచ్చు. సో ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0.click అనేది మనం దానిలో ఫస్ట్ పారామీటర్గా పంపిస్తాము. సెకండ్ పారామీటర్లో ఆ వెబ్ ఎలిమెంట్ని ఇవ్వాలి. సో రేడియో బటన్లో కూడా మనం ఒకవేళ అది పని చేయకపోతే అదే కదా చేసాము. సో ఫస్ట్ ఇలా ట్రై చేసి చూద్దాం. ఇది అవ్వకపోతే అప్పుడు మనం లొకేటర్ అనేది ఇన్పుట్కి బదులు లేబుల్కి మార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్లిక్ అయింది కదా, ఇందాక క్లిక్ అవ్వలేదు. సో ఎప్పుడైనా మన నార్మల్ క్లిక్ ఆపరేషన్ పనిచేయట్లేదు రేడియో బటన్స్కి కానీ చెక్ బాక్సెస్ కానీ అన్నప్పుడు వీ హ్యావ్ టు గో విత్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. మన లొకేటర్ రాసేటప్పుడు ఒకవేళ లైక్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వాడడం మనకి ఇష్టం లేదు, వీ వాంట్ టు యూజ్ ఓన్లీ నార్మల్ క్లిక్ ఆపరేషన్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మాన్యువల్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అలవింగ్ టు క్లిక్ ఆన్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఫర్ ఇన్పుట్ ట్యాగ్ మీరు ఈ హోమ్ టెక్స్ట్కి కూడా రాసుకోవచ్చు, ఈ స్పాన్కి కూడా రాసుకోవచ్చు. ఓకే, స్పాన్కి రాసుకొని మనం క్లిక్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ వే. మన ప్రిఫరబుల్ వే ఏంటి, ఎప్పుడు కూడా ఏదైతే క్లిక్ చేయగలిగే ఎలిమెంట్ లైక్ ఇన్పుట్, బటన్, యాంకర్ ఇలాంటి వాటికే మన ఎక్స్పాత్ రాయడం అనేది ప్రిఫరబుల్ వే. ఓకేనా? అర్థమైందా సూర్య? అర్థమైంది. అది స్పామ్‌తో ట్రై చేశాను, వర్క్ అవుతుంది కానీ ఐడీతో అవ్వలేదు. ఇది జావాస్క్రిప్ట్ రన్ చేస్తా ఈరోజు. సో జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్తో ట్రై చేయొచ్చు అలాంటి సిచ్యుయేషన్స్లో. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం దాదాపు మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్ లైక్ అప్లోడ్, డౌన్లోడ్, ఫామ్స్ ఇప్పటి వరకు అన్నీ కవర్ చేసేసాము. సో మీరు ఏం చేస్తారు అనేసి అంటే అన్ని ఎలిమెంట్స్ ఈ పేజ్లో ఉన్నాయి, ఈ ఆటోమేషన్ ప్రాక్టీస్ పేజ్లోని. సో వన్ బై వన్ అన్నిటికీ కోడ్ చేయడానికి ట్రై చేయండి. దీనిలో మనకు కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేసే విధానం ఉంది. ఓకే, నేను వెబ్ టేబుల్ చెప్పానా మీకు లాస్ట్ క్లాస్లో? చెప్పా కదా లొకేటర్ ఇక్కడ నుండి ఇక్కడికి రాయాలి అని అనేసి. మౌస్ ఓవర్ చేస్తుంది. మౌస్ ఓవర్ కాదు, ఎక్స్పాతే మనం డైరెక్ట్గా రాయాలి. లెఫ్ట్ టు రైట్. నువ్వు లేవు మహేష్. సో ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు మన టీడీ ట్యాగ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అసలు ఎన్ని రోస్ ఉన్నాయని మనకు కావాలంటే నెంబర్ ఆఫ్ టీఆర్ ట్యాగ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయా అని క్యాలిక్యులేట్ చేయాలంటే టీహెచ్ ట్యాగ్ని క్యాలిక్యులేట్ చేస్తాము.
అండ్ మనకి డేటా కావాలనుకోండి, లైక్ ఫర్ పర్టిక్యులర్ నేమ్ నుండి ఇంకో దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మనం లొకేటర్ని లైక్ ఏదైతే టెక్స్ట్ వస్తుందో దాన్ని డైనమిక్గా పాస్ చేసుకునేలాగా రాసాము. లాస్ట్ క్లాస్లో అది చూపించాను, అది ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఇవాళ మనం ఒక చిన్న అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాము. సో వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాసుకుంటున్నాము, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. రేపు ఇప్పుడు నేను ప్రతిసారి ఈ ట్రీ నోడ్ హోమ్ మీద నాకు చేయడానికి ఒక 10 ఆపరేషన్స్ ఉన్నాయి. సో ప్రతిసారి నేను ఆ ట్రీ నోడ్ హోమ్కి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ డాట్ క్లిక్ అలా రాసిన, లేకపోతే దీన్ని ఇలా ఎలిమెంట్లో స్టోర్ చేసుకొని చేసినప్పుడు నేను ఈ ఒక్క క్లాస్లోనే దాన్ని వాడుకోగలను. వేరే క్లాస్లో నేను చేయాలనుకోండి, అప్పుడు మనకి మళ్ళీ మనం అక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అయినా రాయాలి, లేకపోతే మళ్ళీ అక్కడ మనం స్టార్టింగ్లో ఎలిమెంట్లో స్టోర్ చేసుకొని వీ హ్యావ్ టు రీయూజ్ ఇట్. బట్ ఇలా హెక్టిక్ అయిపోతుంది కదా. రేపు ఎప్పుడైనా డెవలపర్ ఒక లొకేటర్ మార్చేస్తాడు, ఈ ఐడిని మార్చేసినప్పుడు మన ఎవ్రీ క్లాస్లో మనం రాసుకున్న ప్రతి కోడ్ క్లాస్లోకి వెళ్ళి ఈ లొకేటర్ ఎక్కడుందో అక్కడ కంట్రోల్ F కొట్టి మనం చేంజ్ చేసుకోవాలి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఏం చేశారు అనేసి అంటే సెలీనియంలో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అస్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లైక్ ఏ ప్రాజెక్ట్లో అయినా సరే, అది ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అయినా సరే, అందులో ఒక పార్ట్ ఖచ్చితంగా పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ యూటిలైజ్ చేస్తుంది, ఏ కంపెనీలో అయినా సరే. సో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ మనకి ఏం చెప్తుంది అనేసి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ యువర్ వెబ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్లాస్, సపరేట్ ఇట్ అవుట్. వీటన్నిటిని వేరే క్లాస్లో స్టోర్ చేసుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని కాల్ చేసుకోండి. సో అది ఎప్పుడైనా చేంజ్ చేయాల్సి వస్తే ఆ ఒక్క క్లాస్లో మారిస్తే సరిపోద్ది, మనం ఏమి ఈ కోడ్ అంతా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అని పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ మనకు చెప్తుంది. సో మనం అది ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి అనేసి అంటే, లెట్ us టేక్ మీకు ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ గుర్తుందా జావాలో? వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ జావా? బోత్ డిక్లరేషన్ డెఫినేషన్ రెండు ఒకటే దగ్గర వేరియబుల్స్ అను మెథడ్స్ టు యాక్సెస్ దోస్ వేరియబుల్స్ రెండు సేమ్ క్లాస్లో ఉంటే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. సో ఆ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకుంటూ వీఆర్ మేకింగ్ దిస్ పేజెస్ అనమాట, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఫస్ట్ మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం మెయిన్లోని. లెట్స్ నేమ్ ఇట్ యాజ్ పేజెస్. సో ఏదైనా ప్రాజెక్ట్లో మీకు పేజ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటి ఒక ప్యాకేజ్ నేమ్ కనిపించింది అంటే అందులో ఏముంటాయి, ఆల్ ద ఎలిమెంట్స్ లొకేటర్స్ ఉంటాయి అన్నమాట. సో దీనిలో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాము. ఏ పేజ్కి రాద్దాం, దీనికి రాద్దాం. సో దీనిలో ఏంటంటే క్లాస్ నేమ్ ఏం చేసేటప్పుడు కూడా జనరల్గా అందరూ పేజ్ అనే సింటాక్స్ ఫాలో అవుతారు. మనకు కావాల్సిన ఏం రాసుకున్న తర్వాత పేజ్ లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్ అలాగా. దీనికి పబ్లిక్ స్టాటిక్ అడ్మిన్ అక్కర్లేదు, జస్ట్ ఒక ఎంప్టీ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో దీన్ని ఒక ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ అ డిజైన్ ప్యాటర్న్. సో దీనిలో మనము వెబ్ ఎలిమెంట్స్ని ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ టెస్ట్ కేసెస్. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి 2 ways ఉన్నాయి. ఒకటి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లోని పేజ్ ఆబ్జెక్ట్స్ అనేది ఒక వే, అండ్ ఆల్సో పేజ్ ఫ్యాక్టరీ అనేది ఇంకో వే. సో ఫస్ట్ పేజ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం, బికాజ్ అది ఎక్కువ వాడతారు అందరూ. సో పేజ్ ఫ్యాక్టరీ మోడల్లో ఎలా రాయాలి అనేసి అంటే, ఒక ఎలిమెంట్ని @find by అని ఒక యానటేషన్ ఉంటుంది. ఈ యానటేషన్ రాసుకొని బ్రాకెట్ లోపల యూ హ్యావ్ టు స్పెసిఫై వెదర్ ఇట్ ఈస్ ఐడి ఆర్ నేమ్ ఆర్ ఎక్స్పాత్, ఏ లొకేటర్ వాడదాం అనుకుంటున్నామో అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రేడియో బటన్స్కి చేద్దాము. సో ఈ రేడియో 1 దాన్ని నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. లెట్ us టేక్ నేమ్ రేడియో బటన్. నేమ్ రేడియో బటన్ రెండింటికి సేమ్ ఉన్నాయి, బట్ వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఎక్స్పాత్ రాసుకోవాలి కదా. సో ఎక్స్పాత్ ఎలా రాస్తాం, 2 ఫ్రంట్ స్లాషెస్ ఇన్పుట్ @ వాల్యూ ఈక్వల్ టు
రేడియో 1 ఆఫ్ 1 వచ్చింది, దీన్ని తీసుకున్నాను. సో ఈ లొకేటర్ని ఇక్కడ రాసి @find by is similar to driver.find element. @find by అన్న driver.find element అన్న ఒకలానే వర్క్ చేస్తుంది. సో @find by లోపల ఇప్పుడు మనం లొకేటర్ ఇవ్వాలి. ఎక్స్పాత్ వాడుతున్నాం కాబట్టి ఎక్స్పాత్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లోపల ఆ ఎక్స్పాత్ వాల్యూ అనేది మనం ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి, మొత్తానికి ఒక నేమ్ పెట్టుకోవాలన్నమాట. సో ఫైండ్ ఎలిమెంట్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? driver.find element. ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? వెబ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఫైండ్ బై కూడా సిమిలర్ టు వెబ్ ఎలిమెంటే కాబట్టి ఇది కూడా మనం ఒక వెబ్ ఎలిమెంట్లోనే వీ హ్యావ్ టు స్టోర్ ఇట్ అనమాట. సో మీకు సింటాక్స్ ఎప్పుడైనా ఎలా రాయాలని గుర్తు రాకపోతే అట్లీస్ట్ ఒక స్టార్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీరు హోంవర్క్ చేస్తే మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాడు కొన్నిటికి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలా రాశాడు, @find by అని రాసి లొకేటర్ నేమ్ రాసుకొని దాని లోపల దాని వాల్యూ ఇచ్చి ఆ తర్వాత కింద లైన్లో దానికి ఒక నేమ్ పెట్టుకున్నారు. సో వెబ్ ఎలిమెంట్ సమ్ ఫూబార్ అని, మనం కూడా అంతే. సో వెబ్ ఎలిమెంట్ సమ్ నేమ్ రేడియో బటన్ 1 అని పెట్టుకుందాం. వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక 5 ఎలిమెంట్స్కి రాద్దాం. నెక్స్ట్ ఈ ఓపెన్ విండోకి రాద్దాం. సో ఈ ఓపెన్ విండోకి ఐడి ఉంది కాబట్టి ఐడితో తీసుకుందాం. సో ఎక్స్పాత్ ఐడి యొక్క వాల్యూ కింద రాసుకునే నేమ్స్ మనకి లైక్ అది ఎగ్జాక్ట్గా అదేంటో మనం కరెక్ట్గా రాసుకుంటే, ఏంటంటే మనం వేరే క్లాస్లో కదా మళ్ళీ వీటిని వాడతాము. సో గుర్తుండడానికి ఈజీగా ఉండేలాగా రాసుకోవాలి. ఎన్నో 6 ఉన్నాయి. సో మనకి ఐడి ఉంది కాబట్టి సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలంటే విత్ ఐడి ఏంటి ఫార్ములా? సిఎస్ఎస్ సెలెక్టర్ విత్ ఐడి ఫార్ములా ఏంటి? హ్యాష్ ఐడి, ట్యాగ్ హ్యాష్ ఐడి కానీ హ్యాష్ ఐడి కానీ. సో హ్యాష్ ఐడి 1 ఆఫ్ 1 వచ్చింది కాబట్టి దాన్ని కట్ చేసుకొని లెట్స్ ప్లేస్ ఇన్ సిఎస్ఎస్. ఇంకా దేనికి రాద్దాం? సరేలే ఈ మూడింటికి ఉంచుకోండి. సో రిమైనింగ్ కూడా అంతే. ఐడి ఎక్స్పాత్ నేమ్ అయితే అన్ని స్మాల్ కేసెస్లోనే ఉంటుంది. క్లాస్ అయితే క్లాస్, క్లాస్ నేమ్ బికాస్ క్లాస్ ఎందుకు అలా క్లాస్ నేమ్లా మార్చాడంటే క్లాస్ అనేది ఆల్రెడీ జావాలో ఒక కీవర్డ్ కదా టు డిఫైన్ క్లాస్, అందుకే క్లాస్కి క్లాస్ నేమ్, ఐడి నేమ్ ఎక్స్పాత్ నేమ్ వర్క్ అవుతుంది. ఇంకోటి ట్యాగ్ నేమ్, ఇంకోటి లింక్ టెక్స్ట్. సో రాసేటప్పుడు ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు ఫాలో క్యామెల్ కేసింగ్ కదా, అందుకే వాళ్ళు కూడా క్యామెల్ కేసింగే ఫాలో అవుతున్నారు. పార్షియల్ లింక్ టెక్స్ట్. సో అవి 8 లొకేటర్స్, మీరు ఆ 8 ఎలిమెంట్స్ రాసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ వెబ్ ఎలిమెంట్స్ అయితే రాసేసుకున్నాము. బట్ ఈ వెబ్ ఎలిమెంట్స్ని జనరల్గా ఏం చేస్తారు? ఎన్క్యాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటి? వీఆర్ ట్రయింగ్ టు డైరెక్ట్లీ ప్రొటెక్ట్ చేయకుండా, డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా వీఆర్ ట్రయింగ్ టు హైడ్ ద ఎలిమెంట్స్
అండ్ పబ్లిక్ మెథడ్స్ రాసుకొని వాటిని తీసుకోవాలి. సో మన ఎలిమెంట్స్ని మనం ఓన్లీ ఈ క్లాస్లో వరకే హైడ్ చేయాలంటే అప్పుడు నేను ఏ యాక్సెస్ మోడిఫైయర్ పెట్టుకోవాలి ఆ ఎలిమెంట్స్కి? ఆ ఎలిమెంట్స్ యొక్క విజిబిలిటీ ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే ఉండాలి అంటే అప్పుడు నేను ఏ యాక్సెస్ మోడిఫైయర్ వాడాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ జావా? పబ్లిక్, ప్రైవేట్. మిగిలిన రెండు ప్రొటెక్టెడ్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఇంకోటి డిఫాల్ట్. సో ప్రొటెక్టెడ్ అయితే చైల్డ్ వేరే ప్యాకేజెస్లో కూడా యాక్సెస్ ఉంటుంది, కానీ అది చైల్డ్ క్లాస్ అవ్వాలి. డిఫాల్ట్ అయితే విత్ ఇన్ దట్ ప్యాకేజ్ యాక్సెస్ ఉంటుంది. పబ్లిక్ అయితే ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. ప్రైవేట్ అయితే ఓన్లీ ఇన్ దట్ క్లాస్. సో ప్రైవేట్ ఇస్తేనే కదా మనకు ఓన్లీ ఈ క్లాస్లో ఉంటుంది. సో మన ఈ వెబ్ ఎలిమెంట్స్ అన్నిటిని ప్రైవేట్గా డిక్లేర్ చేసుకుంటున్నాం. సో మీకు గుర్తుంటే మనం ప్రైవేట్గా రాసుకున్నప్పుడు ఎన్కాప్సులేషన్ నేర్చుకునేటప్పుడు మనం గెటర్స్ జనరేట్ చేసాము. సో గెటర్ మెథడ్స్ జనరేట్ చేసుకొని వీ హ్యావ్ ఫెచ్ దెమ్. సో అది ఎలా చేస్తాము ఇక్కడ అనేసి అంటే రైట్ క్లిక్ చేసి గో టు సోర్స్, జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్, సెలెక్ట్ గెటర్స్, జనరేట్. సో అప్పుడు అది ఆటోమేటిక్గా మనకి మెథడ్స్ని రాసి ఇచ్చేస్తుంది. సో ఈ మెథడ్స్ చూడడానికి ఎలా ఉన్నాయి? దీస్ ఆర్ విత్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ద రిటర్న్ టైప్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. అండ్ మనం ఇక్కడ ఏదైతే కీవర్డ్ ఇచ్చామో వాటికి ముందు గెట్ రాశారు. ఓకే, ఆ మెథడ్ లోపల జస్ట్ వీఆర్ ట్రయింగ్ టు రిటర్న్ ద ప్రైవేట్ వెబ్ ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ హియర్. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో మన చైల్డ్ క్లాస్లోని, అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ నేమ్ డాట్ ఈ మెథడ్ నేమ్స్ మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ నేమ్ యాక్సెస్ చేస్తుంది, ఇది ఏం రిటర్న్ ఇస్తుంది? ఈ క్లాస్లో ఉన్నదాన్ని ఇస్తుంది. సో ఒక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా ఒక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ యాడ్ చేయడం కోసం వీ యూజ్ ఎన్కాప్సులేషన్. సో ఇప్పుడు అందులో పేజ్ ఫ్యాక్టరీ మోడల్లో ఏం చేస్తున్నాము, వెబ్ ఎలిమెంట్స్ అన్నిటిని ప్రైవేట్గా డిక్లేర్ చేసుకొని మెథడ్స్ టు యాక్సెస్ దోస్ వెబ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ అస్ పబ్లిక్. ఇది ఒక వే. కొన్ని ప్రాజెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఇలా ఫాలో అవుతారు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏం చేసేస్తారు అనేసి అంటే వీటిని పబ్లిక్ చేసేస్తారు. సో నేను వీటిని పబ్లిక్ చేసినప్పుడు నేనేమి ఇంక మెథడ్స్ వాడక్కర్లేదు కదా. సో నేను డైరెక్ట్గా ఎక్కడైతే నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో వేరియబుల్ నేమ్ డాట్ ఈ వేరియబుల్ నేమ్ని కాల్ చేసేయచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్లో అలా చేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూపిస్తాను, అది థర్డ్ది ఇంకోసారి చెప్తాను. బట్ ఈ రెండు అర్థమైందా? పబ్లిక్ అనిస్తే మనం డైరెక్ట్గా వెబ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ మనం ప్రైవేట్ అనిస్తే గెటర్ మెథడ్స్ రాసుకొని వీ హ్యావ్ టు యాక్సెస్ దెమ్ ఇన్ ద అదర్ క్లాస్. అక్కడ ఎలా చేయాలి అనేది చెప్తాను, బట్ ఎలా రాశాను అనేది అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మరి మనకి ఈ సెలీనియం మొత్తం కూడా ఏ క్లాస్ మనం తీసుకునే ఆ క్రోమ్ డ్రైవర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వల్ల క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల దాన్ని మనం డ్రైవర్ డాట్ అని ఎలా రిఫర్ చేసుకుంటున్నాం? బికాస్ ఆఫ్ దట్ డ్రైవర్ ఓన్లీ దట్ మెమరీ ఈస్ బీయింగ్ ఎలొకేటెడ్ అండ్ కోడ్ అంతా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ కూడా ఇక్కడ మనం @find by సిమిలర్ టు ఫైండ్ ఎలిమెంట్ బట్ నీడ్స్ డ్రైవర్ టు రన్ ద కోడ్ కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను రెండు చోట్ల ఇక్కడ కూడా నేను వెబ్ డ్రైవర్ ఈక్వల్ న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు. ఒకవేళ నేను ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ పెట్టి రాస్తే అప్పుడు నాకు ఏమైపోయింది, నాకు రెండు బ్రౌజర్లు ఓపెన్ అవుతాయి. వెబ్ డ్రైవర్ ఈక్వల్ న్యూ క్రోమ్ డ్రైవర్ ఒక్కటే రాసి మనం కమాండ్ రన్ చేస్తే ఏమైంది, బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో మనకి బ్రౌజర్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా. సో ఓపెన్ అయిన దానిలోనే ఈ డేటా వాడుకోవాలి, అంతేగాని మనకి కొత్తది క్రియేట్ అవ్వద్దు. సో మనం దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ క్లాస్లో జస్ట్ ఒక వెబ్ డ్రైవర్ని డిక్లేర్ చేస్తున్నాం. మనం ఎక్కడ దీనికి మెమరీ అలొకేషన్ అనేది చేయట్లేదు. సో డిక్లేర్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ రాసుకోవాలి. సో కన్స్ట్రక్టర్ సింటాక్స్ ఏంటి? ఇప్పుడు నేను ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ రాయాలంటే కన్స్ట్రక్టర్ చూడడానికి ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ మెథడ్ అండ్ ఎ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్లో మనం వాల్యూస్ పాస్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్. మరి మెథడ్లో కూడా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు కదా, పాస్ చేయొచ్చు కదా.
కన్‌స్ట్రక్టర్‌లో మనం ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము. అంటే డిఫైన్ చేస్తాము. డిఫైన్ చేయము. వేరియబుల్స్‌కి వాల్యూస్ అసైన్ చేస్తాము. బట్ సింటాక్స్ వైజ్ మెథడ్‌కను కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటి? సింటాక్స్ వైజ్ కన్‌స్ట్రక్టర్‌లో మెథడ్‌లో మనం డౌన్ పాత్ రాస్తాం కదా! ఏం రాస్తాం మెథడ్‌లో? మెథడ్‌లో అంటే మనం లాజిక్ డిఫైన్ చేస్తాం కదా! కన్‌స్ట్రక్టర్‌లో డిఫైన్ చేయం లాజిక్. నేను సింటాక్స్ వైజ్ అని అడిగాను. సో లాజిక్ సింటాక్స్ వైజ్. సో ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టర్ ఇస్ it will have the same name as class name and it doesn't have any return type. So a constructor is a specialized type of a method which doesn't have any return type and it will have same name as class name. సో మన కన్స్ట్రక్టర్ రాయాలంటే ఈ క్లాస్ నేమ్ తీసుకోవాలి. అండ్ కన్స్ట్రక్టర్స్ ఆర్ ఆల్వేస్ పబ్లిక్. కన్స్ట్రక్టర్స్ని మనం ప్రైవేట్గా డిఫైన్ చేయలేం బికాజ్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదే వేరే క్లాస్లో మెథడ్స్ని ఇంకో క్లాస్లో వాడుకోవడానికి. వెన్ ఇట్ ఈస్ ప్రైవేట్ అప్పుడు మనం యాక్సెసే చేయలేం కదా. సో కన్స్ట్రక్టర్స్ కెనాట్ బీ ప్రైవేట్. సో దీనికి కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసాం బికాస్ కన్స్ట్రక్టర్ ఏ రిటర్న్ టైప్ ఉండదు. సేమ్ క్లాస్ పేరు ఏమి ఇచ్చాం అది ఇచ్చాం. కానీ ఇప్పుడు మనం ఏమనుకున్నాము, డ్రైవర్లు 2 ఓపెన్ అవ్వకూడదు. అక్కడ ఏ డ్రైవర్ అయితే ఓపెన్ అయిందో ఆ డ్రైవర్నే మనం ఇందులో కూడా వాడుకోవాలి. సో మనం ఎక్కడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో క్రియేట్ చేసే దగ్గర వీ విల్ సే దట్ నేను ఆల్రెడీ మనం ఆ క్లాస్లో ఎక్కడైతే డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ డ్రైవర్ని దీనికి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి దిస్ అనే ఒక కీవర్డ్ ఉంది కదా. సో దిస్ కీవర్డ్ ఏం చేస్తుంది జావాలో? ఏంటో నేను అన్ని రోజులు చెప్పాను జావా. దిస్ కీవర్డ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ అలొకేటింగ్ ద మెమరీ టు కరెంట్ క్లాస్ వేరియబుల్స్. సో దిస్ డాట్ డ్రైవర్ అంటే ఈ క్లాస్లో ఉన్న డ్రైవర్. ఆ డ్రైవర్కి మనం ఏ వేరియబుల్ ఏం అసైన్ చేస్తున్నాము, వేరే క్లాస్లో మనం ఎక్కడైతే రియల్గా డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ని పాస్ చేస్తున్నామో ఆ డ్రైవర్ని అలొకేట్ చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వట్లేదు. అక్కడ క్రియేట్ అయిన డ్రైవర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. సో అది రాసిన తర్వాత ఇంకొక లైన్ రాయాలి. ఇది ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా, మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా పేజ్ ఫ్యాక్టరీ మోడల్ మనం వాడుతుంటే ఖచ్చితంగా ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్ విత్ వెబ్ డ్రైవర్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ అండ్ దిస్ డాట్ డ్రైవర్ ఈక్వల్ టు డ్రైవర్. అండ్ దీని తర్వాత ఇంకొప్పుడు మనం రాసే లైన్ కూడా కామనే అనమాట. సో ఏంటంటే పేజ్ ఫ్యాక్టరీ అని ఒక క్లాస్ ఉందంట. సో దానిలో ఒక స్టాటిక్ మెథడ్ ఉంది కాల్డ్ యాజ్ ఇనిట్ ఎలిమెంట్స్. సో ఇనిట్ ఎలిమెంట్స్లో డ్రైవర్ కామా ఈ క్లాస్లో డ్రైవర్ని దీన్ని పంపించాలన్నమాట. సో డ్రైవర్ కామా దిస్. సో దీనివల్ల యూజ్ ఏంటి, ఇనిట్ ఎలిమెంట్స్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి అనేసి అంటే ఇట్ విల్ ట్రై టు లోడ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఇంటూ ఎ టెంపరీ కెషే మెమరీ. ఒక స్మాల్ మెమరీ లొకేషన్లో వీటన్నిటిని లోడ్ చేసేసుకొని ఉంచేసుకునేది అనమాట. సో ఆల్రెడీ లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి క్యాషే ఎందుకు వాడతారు, ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్కి క్యాషే ఎందుకు వాడతారు? ఎనీ ఐడియా? మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఫస్ట్ టైం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే అది చాలా ఎక్కువ టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. బట్ వెన్ యూఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం దాన్ని ఎంత ఫాస్ట్గా లోడ్ అయిపోయింది, ప్రీవియస్ దానికన్నా కొంచెం ఫాస్ట్గానే లోడ్ అవుతుంది. అది ఎందుకు అనేసి అంటే మీరు అంతకుముందు చేసిన యాక్షన్స్ అన్నిటినీ కూడా ఒక కెషే మెమరీ అంటే ఒక టెంపరీ స్టోరేజ్ మెమరీలో ఉంటుంది అనమాట. సో ప్రతిసారి మీరు ఎప్పుడైతే ఒక బటన్ క్లిక్ చేయగానే సర్వర్ దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ తీసుకొని మళ్ళీ మనకి ఇచ్చేటప్పటికి కొన్ని మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. సో ఆ మిల్లీ సెకండ్స్ని కూడా మనం అవాయిడ్ చేయాలి అనేసి అంటే కామన్ థింగ్స్ని ఏం చేస్తారంటే వాళ్ళు కెషే మెమరీలో స్టోర్ అయ్యేలాగా పెడతారు. సో మీరు ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తుంటే అది ప్రతిసారి సర్వర్కి వెళ్ళదు. ఒకవేళ అది కెషే మెమరీలో దానికి అవైలబుల్ ఉందనుకోండి, ఆ డీటెయిల్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ నుండే మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో దట్స్ వై మీరు కెషే మెమరీ ఉన్నప్పుడు మీకు ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. సో ఇది టెంపరీగా స్టోర్ చేసేసుకుంటుంది కదా డేటాని. సో మనం టెస్టింగ్లో మనం యాజ్ అ టెస్టర్స్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి అనేసి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిలీట్ యువర్ కెషే మెమరీ ఇన్ యువర్ బ్రౌజర్.
లేకపోతే ఏమైద్ది, ఆల్రెడీ స్టోర్డ్ ఉన్న వాటి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ రాసి మీకు ఇచ్చాను ఈ అప్లికేషన్ టెస్ట్ చేయమని, మీరు చేస్తున్నారు, మీరు ఏదో డిఫెక్ట్ చెప్పారు నాకు, నేను దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేశాను. నేను డిప్లాయ్ చేసినా కూడా మీ కెష్ మెమరీ క్లియర్ అవ్వకపోతే అప్పుడప్పుడు నేను చేసిన చేంజెస్ మీకు కనిపించవు, ఓల్డ్ చేంజెసే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనము రిమూవ్ చేసేసి టెస్ట్ చేసుకోవాలి ఫ్రమ్ టెస్టింగ్ పర్స్పెక్టివ్. బట్ ఫ్రమ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ మనం కెషే ఉంటేనే రియల్ టైంలో ఎంతమంది యూజర్స్ వాడుతున్నప్పుడు రెస్పాన్స్ టైం అనేది వాళ్ళకి ఫాస్టర్గా వచ్చింది. కాబట్టి దే విల్ డిజైన్ సమ్ ఎలిమెంట్స్ టు బీ దేర్ ఇన్ కెషే అనమాట. సో ఇప్పుడు దీనిలో కూడా అంతే, ఈ ఇనిట్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంది, వీటన్నిటిని తెచ్చి ఒక కెషే మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. సో దట్ ఎప్పుడెప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ప్రతిసారి అది బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి తీసుకొని వచ్చే బదులు మనకి ఇక్కడ రాసుకునే డీటెయిల్స్ ఆల్రెడీ లోడ్ అయిపోయి ఉంటే ఫాస్ట్గా లోడ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ యూస్ఫుల్. సో కొన్ని ప్రాజెక్ట్స్లో దీని కింద ఇంకో కమాండ్ రాస్తారు, కెషే లుక్అప్ అని. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు హోవర్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు, టు ఇండికేట్ దట్ ఇట్ నెవర్ చేంజెస్. సో ఈ వాల్యూ కనుక మారదు అనే ఉద్దేశం మనకు ఉంటే అప్పుడు మనము కెషే లుక్అప్ అనే యానిటేషన్ని వాడతామన్నమాట. సో కానీ అప్పుడప్పుడు మన మారిపోతూ ఉంటుంది కదా. సో ఇదివరకు లైక్ స్టార్టింగ్లో మారదనుకొని ఇలా ఈ కెషే లుక్అప్ వాడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో జస్ట్ మీరు ఇలా @find_by_private ఇలానే రాసుకోండి. సో మనం ఇక్కడ ఈ క్లాస్లో అయితే కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తాం, ఎలిమెంట్స్ వచ్చేసినాయి. బట్ మనం వీటిని యూజ్ చేయాలి కదా. సో యూజ్ చేయడానికి నేను ఈ టెస్ట్ ప్యాకేజ్లో ఈ వెబ్సైట్ URL పెట్టుకుందాం. సో URL హిట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేడియో దేనికో రాసాం కదా, సో దాని మీద క్లిక్ అవ్వాలనుకోండి. సో మళ్ళీ మనం driver.findElement ఇదంతా రాయకుండా మనం ఏం చేస్తామంటే we will create object for the page class that we have created. సో ఇప్పుడు దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి, క్లాస్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. కానీ మనం అక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసాం. సో మనం ఏ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయకపోతే డైరెక్ట్గా ఇలా బ్రాకెట్స్ వదిలేస్తే సరిపోద్ది. కానీ ఒకవేళ మనం ఏ కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆర్గ్యుమెంట్స్తో మనం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మన ఆర్గ్యుమెంట్ని ఈ కన్స్ట్రక్టర్ లోపల పంపించాలి. సో మనం ఇక్కడ ఏం పెట్టుకున్నాము, డ్రైవర్ని పంపిస్తామని పెట్టుకున్నాము ఆర్గ్యుమెంట్ని. సో వీ హ్యావ్ టు సెండ్ దిస్ డ్రైవర్ ఇన్ ద కన్స్ట్రక్టర్. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను క్లిక్ ఆపరేషన్ చేయాలనుకోండి, నేను ఏపీ డాట్, ఇప్పుడు మనకి అక్కడ రాసుకున్న మెథడ్స్ కనిపిస్తాయి, లైక్ మౌస్కి, విండోకి, రేడియో బటన్, ఆ మూడింటికి రాశాను కాబట్టి ఆ 3 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో గెట్ రేడియో బటన్, సో నాకు ఆ ఎలిమెంట్ వచ్చేసింది అంటే దట్ మీన్స్ ఐ గాట్ driver.findElement by.xpath, ఆ ఎక్స్పాత్ యొక్క లొకేటర్ అక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు నేను దాని మీద చేసే ఆపరేషన్ ఏంటి, క్లిక్, కాబట్టి క్లిక్. అలానే ఇప్పుడు నేను మౌస్ హోవరింగ్ చేయాలనుకోండి, మౌస్ హోవర్ అంటే వీ హ్యావ్ టు యూజ్ యాక్షన్స్ క్లాస్ కదా. సో యాక్షన్స్ క్లాస్లో యాక్షన్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్, ఇక్కడ కూడా డ్రైవర్ని మన కన్స్ట్రక్టర్ పారామీటర్గా పంపించాలి. సో ఇప్పుడు యాక్షన్ డాట్ మూవ్ టు ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ యొక్క లొకేటర్ ఏంటి, గెట్ మౌస్ ఓవర్ బటన్ డాట్ బిల్డ్ డాట్ పర్ఫామ్. మన యాక్షన్స్ అయిపోయిన తర్వాత డ్రైవర్ డాట్ క్లోజ్. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది, మనకి ప్రతిసారి driver.findElement అదంతా కనిపించకుండా రేపు ఎప్పుడైనా డెవలపర్స్ ఏమైనా చేంజెస్ చేసేసినా కూడా లొకేటర్లో నేను జస్ట్ ఈ ఒక్క క్లాస్లో మారిస్తే సరిపోతుంది ఆ డేటాని, ఆ లొకేటర్ని, ఇంకా నేనేం కోడ్ చేంజెస్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ పేజ్ ఫ్యాక్టరీ మోడల్. దీన్ని రన్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.
సో బటన్ క్లిక్ అయింది, హోవర్ అయింది, క్లోజ్ అయిపోయింది. ఓకే. సో ఇది పేజ్ ఫ్యాక్టరీ మోడల్. ఇంకో మోడల్ ఉంది పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, కానీ అది ఇవాళ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను దీనిలో ఇంకో వే ఉందని చెప్పాను కదా, వితౌట్ గెటర్స్ ఎలా చేస్తాం అది చూపిస్తాను ఇవాళ. సో ఇంకోటి ఏంటి, జస్ట్ మనం పబ్లిక్గా డిఫైన్ చేసుకొని సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేట్ I'll replace it with public. సో ఇప్పుడు అన్నీ పబ్లిక్ అయిపోయినాయి కాబట్టి నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దోస్ మెథడ్స్ ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ దోస్ వేరియబుల్స్ ఇట్ సెల్ఫ్. సో ఏపీ డాట్ రేడియో బటన్ 1 డాట్ క్లిక్, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనం మెథడ్స్ని కాల్ చేయట్లేదు, వేరియబుల్స్నే కాల్ చేస్తున్నాం. ఇలా రాసినా కూడా పర్లేదు, ఎందుకంటే మనం ఏమీ లైక్ ఒక సెక్యూర్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయట్లేదు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ప్రైవేటే వాడాలి, పబ్లిక్ వాడాలి అలాంటి రూల్స్ ఏం లేవు. ఇట్స్ జస్ట్ ఫర్ టెస్టింగ్ కాబట్టి మన ఇష్టం. బట్ వెన్ డెవలపర్స్ ఆర్ డూయింగ్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే యూజ్ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. సో అది కూడా వర్క్ అయింది. ఓకే, ఎన్ని డౌట్స్ ఉన్నాయా?